సాలెపురుగు విషపూరితమైంది అంటే నమ్మగలరా? కానీ ఇది అక్షర సత్యం. విషపూరిత సాలీడు కుడితే అరగంటలోనే చావు ఖాయం. అందులోనూ ఈ 3 రకాల స్పైడర్స్ ప్రపంచంలోని సాలెపురుగుల్లోకెల్లా ఇది అత్యంత ప్రమాదకరమైనవి. అవి కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విష పదార్థాలు నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. తక్షణం చికిత్స అందించకపోతే అరగంటలోనే ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది. ఈ విషపూరిత పురుగులు ప్రస్తుతం అమెరికా ఎంబసీలో ఉండటం కలకలం రేపుతోంది. ఏకంగా 3500కు పైగా విషపూరిత సాలె పురుగులు జపాన్లో కనుగొనడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళనలో పడింది. ఇంతకీ ఆ విషపూరితమైన సాలె పురుగులు అమెరికా ఎంబసీలో ఏం చేస్తున్నాయి? జపాన్ సర్కార్ ఎందుకు అంతలా భయపడుతోంది? అమెరికా స్థావరంలో విషపూరిత సాలెపురుగులు 3500కు పైగా సాలెపురుగులను కనుగొన్న జపాన్. అమెరికా జపాన్ మధ్య శత్రుత్వం ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో 2 దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. జపాన్ను దెబ్బకొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు చేయని ప్లాన్ లేదంటే నమ్మండి, కానీ డైరెక్ట్గా జపాన్ ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే జపాన్కు భారత్ అండుంది. అందుకే ఇప్పుడు ట్రంప్ కన్నింగ్ ప్లాన్ వేశాడు. జపాన్ ఎలాగైనా దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఓ కుట్రపూరితమైన ప్లాన్ వేశాడు. ఆ విషయం తెలిసిన జపాన్ సర్కార్ ఆందోళనలో పడింది. తమ దేశ ప్రజల రక్షణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇక్కడ ట్రంప్ పన్నిన కుట్రపూరితమైన ప్లాన్ ఏమిటి అనేదే ప్రశ్న. ట్రంప్ గన్నో లేక తిరుగుబాటుదారులను లేక వాణిజ్యంతోనో జపాన్పై కుట్రలు పనడం లేదు. సాలి పురుగులను వినియోగించి భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జపాన్లోని అమెరికా ఎంబసీలో 3500కు పైగా విషపూరిత సాలెపురుగులను అక్కడి సర్కారు గుర్తించింది. పశ్చిమ జపాన్లోని ఇవాకునీలోని యుఎస్ మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్లో 3500 కంటే ఎక్కువ విషపూరిత సాలెపురుగులున్నాయి. వీటిని 3 విషజాతులు అంటున్నారు. నల్లజాతి పురుగులు రెడ్ బ్యాక్లతో సహా కనిపించాయి. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆక్రమణ జాతుల పెరుగుదలతో ఇప్పటికే పోరాడుతున్న నివాసితులు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే ప్రస్తుతం అవి ఉంటున్న స్థావరం దాటి వెళ్లకుండా దేశవ్యాప్తంగా వ్యాపించకుండా నిరోధించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సర్కార్ స్థానిక అధికారులను డిమాండ్ చేసింది. ఈ అర్నాకిడ్లు బహుశా అమెరికా మెరైన్లు, జపాన్ సముద్ర స్వీయ రక్షణ దళం నడుపుతోన్న విమానాల్లో వచ్చి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ దళం కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగిస్తుంది. మొత్తం 3500 మంది పట్టుబడ్డంతో పట్టణ ప్రాంతాల్లో పెరుగుతోన్న విదేశీ జాతులను నియంత్రించగల జపాన్ సామర్థ్యంపై కొత్త ఆందోళనలు రేకెత్తుతున్నాయి. సాలిపురుగులు స్థావరం వెలుపల వ్యాపించకుండా నిరోధించే చర్యల గురించి స్థానిక నివాసితులు ఇవాకుని నగరానికి అభ్యర్థనలు సమర్పించారని నగర పర్యావరణ శాఖ అధికారి కాకు యమామోటో అన్నారు. ఇక స్థానిక ఆందోళన దృష్ట్యా నగరం యమగుచి ప్రీఫెక్చర్ స్థావరం సాలిపురుగులను పూర్తిగా నిర్మూలించాలని, సరిహద్దు కంచె దగ్గర గడ్డి కోయాలని అభ్యర్థించాయని ఆయన తెలిపారు. నగరం, ప్రీఫెక్చర్, జాతీయ ప్రభుత్వానికి చెందిన నిపుణులు చుట్టుకొలత కంచె వెంబడి నివాస సర్వేలను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ప్రతి ఏజెన్సీ వారానికి ఒకసారి తనిఖీలు నిర్వహిస్తుందని యమమోటో తెలిపారు. సాలిపురుగులు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కనిపించిన వాటిని వదిలించుకునే పద్ధతులు, ఒక వ్యక్తి కాటుకు గురైతే వైద్యపరమైన ప్రతిస్పందన గురించి స్థానిక నివాసితులకు సమాచారం ఇస్తున్నారు. అయితే రెడ్ బ్యాక్లు ఆస్ట్రేలియాకు చెందినవి, కానీ మొదటిసారిగా 1995లో ఒసాకా రేవుల్లో కనిపించాయి. ఈ ఓడరేవులో ఆస్ట్రేలియన్ కార్గో షిప్పుల్లో సాలిపురుగులను దాచిపెట్టారని సమాచారం. ఆ తర్వాత సంవత్సరాల్లో దేశంలోని ఇతర సముద్ర టెర్మినల్స్లో ఇలాంటి పురుగులు కనిపించాయి. జపాన్లోని 47 ప్రీఫెక్చర్లలో ప్రతి దానిలోనూ రెడ్ బ్యాక్లు కనిపిస్తాయి. సాధారణంగా వెచ్చని పరిస్థితులు, చీకటి ప్రాంతాలను ఈ సాలెపురుగులు ఇష్టపడతాయి. అవి వసంతకాలం, శరదృతువు చివరిలో చాలా చురుగ్గా ఉంటాయి. పైకప్పుల్లో లేదా వెండింగ్ మిషన్ల లోపల ఆశ్రయం కోసం వెచ్చని ప్రదేశాలను వెతుకుతాయి. ఈ జాతికి చెందిన ఆడపురుగు కేవలం 1 సెంటీమీటర్ పొడవు మాత్రమే ఉన్నప్పటికీ తీవ్రమైన సందర్భాల్లో వృద్ధులు లేదా చిన్నపిల్లల్లో పక్షవాతం లేదా మరణానికి కారణమయ్యే న్యూరోటాక్సిన్ను ఇంజెక్ట్ చేయగలదు. వీటి లక్షణాలు తలనొప్పి, వికారం, వాంతులు, చెమట, కండరాల నొప్పులు. ఇక నల్లజాతి పురుగులు మొదటిసారిగా ఇవాకునిలో 20 సంవత్సరాల క్రితం కనిపించాయి. ఇవి విషపూరితమైనవి. వాటి కాట్లు చాలా అసాధారణం. నల్లజాతి పురుగులు కాటు చాలా అరుదుగా ప్రాణాంతకం. సైనిక స్థావరంలోని ప్రత్యేక బృందం కూడా బ్రౌస్ విడో సాలెపురుగులను కనుగొన్నాయి. అవి మొదట 1995లో జపాన్లో కనిపించాయి. అయితే జపాన్లో ఈ దురాక్రమణ జాతులు దృఢంగా స్థిరపడుతున్నట్లు కనిపిస్తున్నాయని గోకా అంగీకరిస్తున్నారు. అయినప్పటికీ అవి స్థానిక సాలెపురుగులకు చాలా తక్కువ ముప్పును కలిగిస్తాయని చెబుతున్నారు.
అవి దేశవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థల్లోకి ప్రవేశిస్తున్నాయి, కానీ ప్రధానంగా పట్టణ శివారు ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. కంటైనర్ షిప్పుల్లో జపాన్కొచ్చే అన్ని అగ్ని చీమలను పట్టుకోవడంలో కార్గో తనిఖీలు విఫలమయ్యాయి. ఇక కస్టమ్స్ అధికారులు బీగల్స్ బృందానికి వచ్చిన తర్వాత కీటకాలను పసిగట్టడానికి శిక్షణ ఇవ్వమని ప్రేరేపించారు. వాటి వాసనను గ్రహించే శక్తితో కుక్కలు షిప్పింగ్ కంటైనర్లలో దాగి ఉన్నప్పుడు కూడా చీమలను గుర్తించగలవు. తైవాన్లో బీగల్స్ విజయం జపాన్ అధికారులను ప్రోత్సహించిందని, ఇప్పటికే శిక్షణ ప్రారంభమైందని, కొత్త యూనిట్ వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వస్తుందని సమాచారం. మొత్తంగా యుఎస్ సైనిక నిర్మూలన విభాగం 3506 ఆక్రమణ జాతుల సాలెపురుగులను పట్టుకుంది. వాటిలో 1446 నుంచి 762 రెడ్ బ్యాక్లు, 547 నల్ల విడోలు, 137 బూడిద విడోలు, అడవి, అమెరికా, ఆగ్నేయాసియా, అలాగే పసిఫిక్ లేదా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి ఇవాకునీకి విమానాలు వస్తున్నందున ఈ సాలెపురుగులు ఎక్కడి నుంచైనా వచ్చి ఉండవచ్చని జపాన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఇన్వాసిప్ స్పీసీస్ రీసెర్చ్ టీం అధిపతి కోయిచి గోకా అన్నారు.